నమస్తే అండి. నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి. నేను 18 సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యం చేయడం జరిగింది. దాంతోపాటు నేను ఒక ఆయుర్వేదిక్ ఫార్మసీ కూడా ఉంది. మనం క్వాలిటీ మెడిసిన్స్, క్వాలిటీ ప్రొడక్ట్సే తయారు చేస్తాం. దాంతోపాటు మనకి ఏంటంటే ఒక 80 సంవత్సరాలు పైబడిన ఆయుర్వేద వైద్యుల దగ్గర నేను నేర్చుకున్న అనుభవ వైద్యం. దానిలో భాగంగా డయాబెటిక్, ఆస్తమా, జాయింట్ పెయిన్స్, వెరికోవెన్స్ వీటికి అన్నిటికీ నేను వైద్యం చేయటం జరుగుతుంది. దానిలో భాగంగా మీకు నా ఇన్ని సంవత్సరాల మా గురువుల అనుభవాన్ని మీకు జోడీకరించి ఈరోజు మీకు నా వరకు ఉన్న నాలెడ్జ్ని మీకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో మీకు వీడియో చేయటం జరుగుతుంది. దీన్ని కానుగ చెట్టు అంటారు. ఈ కానుగ చెట్టు వలన ఉపయోగాలు ఏంటంటే చాలామంది ఈ జాయింట్లో లూబ్రికేషన్కి కానుగ గింజల ఆయిల్ని వాడతారు. కరోంజా ఆయిల్ అని మార్కెట్లో దొరుకుతుంది. చాలామంది ఏంటంటే ఈ పైన ఎక్స్టర్నల్ ఆపరేషన్ ఈ ముడుకుల్లో మూమెంట్కి ముడుకుల మూమెంట్కి ఈ కానుగ గింజ ఆయిల్ గోరువెచ్చగా చేసి కొంచెం ముద్దకర్పూరం కలిపి మసాజ్ చేయటం వల్ల ఏంటంటే ఈ జాయింట్లో అబ్జార్బ్ అయిపోయి ఈ జాయింట్లో మూమెంట్కి వాడతారు. చాలామంది పెరాలసిస్ పేషెంట్లో మూమెంట్ని తీసుకురావడానికి ఈ కానుగ గింజల ఆయిల్ మసాజ్ చేసి దాన్ని మూమెంట్ని చేయడం జరుగుతుంది. ఇదే కానుగ గింజల ఆయిల్ విచిత్రం ఏంటంటే అగ్రికల్చర్లో తగ్గలేని మేము కొంచెం ఔషధపూర్వకంగా ఆయుర్వేదంలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం జరుగుతుంది. మెడిసిన్స్ క్వాలిటీ పెంచడం గురించి దానిలో భాగంగా ఈ రైతులకు ఉపయోగపడుతుందని విషయం చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి పొడ అంటారు. ఒక బీరాకు మీద పాముల్లాగా ఒక పొడ తెగులు వస్తుంది. దానివల్ల పాపం చాలా నష్టపోతూ ఉంటారు రైతులు. అది ఒక రకమైన పెయిన్ ఉంటుంది వెనక. ఆ పెయిన్ ఈ పొడ తెగుల కింద మారిపోతుంది. దానికి ఈ కానుగ గింజల ఆయిల్ మనకి ఏ పురుగుల మందులోనైనా కలిపి కొట్టుకుంటే ఆ పొడ తెగులు తగ్గిపోతుంది. అంటే నేను పురుగుల మందులు వాడమని చెప్పట్లేదు. కామన్గా పురుగుల మందులు ఎక్కువ వాడితే అది కలుస్తుందా లేదా అనుకుంటారు. ఆ కానుగ గింజల ఆయిల్ని కొంచెం డైల్యూట్ చేసుకుని వాడటం వల్ల పొడ తెగులు పనిచేస్తుంది. లేదంటే కానుగ గింజల ఆయిల్ 1 లీటరు, ఒక 6 కోడిగుడ్లు కలిపి మిక్సీలో కొట్టుకుని కూడా ఈ పొలాలు ఏవైతే ఉంటాయో మిద్దె తోటలు ఉంటాయి కదా మీకు, బీర, బెండ, ఇవన్నీ ఉంటాయి. దొండ తోటలకి ఏ తోటలకి అయితే పొడ తెగులు వస్తుందో ఆ పొడ తెగులు పూర్తిగా తగ్గించి బ్యాక్టీరియాని చిన్న సైజులోనే చంపేస్తుంది. గుడ్డి దశలోనే చంపేసి మళ్ళీ ఆకులు తేజస్గా ఉంచుతుంది. అందుకే చూడండి దీనికి ఎటువంటి డిసీజ్ లేకుండా ఎట్లా ఉన్నాయో. ఈ కానుగ పుల్లతో మనం ఎవరైతే పళ్ళు తోముకుంటామో ఈ డెంటల్ క్యావిటీస్ లేకుండా ఉంటుంది. లేదంటే ఈ కానుగ పుల్ల అందరూ దొరకని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆకుని నీడని ఆరబెట్టి దీన్ని బూడిచ్చేసి ఇది కొంచెం సైంధవలవణం కలిపి పళ్ళు తోముకుంటే కూడా మనకి 100లో 50% రిజల్ట్ కనపడుతుంది. ఈ మధ్యకాలంలో చాలామందికి మొక్కలు అరుదైపోయిన వల్ల దొరికిన ఆకుల్ని కట్ చేసి దీన్ని బూడిచ్చేసి పళ్ళకి దంతధావనానికి వాడుకుంటే పళ్ళు ఈ చిగుళ్ళు గట్టిపడి పళ్ళు పాడవకన్నా కూడా మనకి ఈ కానుగ పుల్ల ఉపయోగపడుతుంది. దాంతోపాటు మీకు మే నెలలో వచ్చే ముంజలు ఏవైతే ఉంటాయో ముంజలు కలర్ మార్కన ఉండడానికి కూడా ఈ గానుగ ఆకుల్ని పైన పెట్టి ముంజలు అమ్ముతారు. అంటే ఇది అంత చల్లదనాన్ని ఉంటుంది. బాడీలో మనకి ఏదైతే ఉన్నదో ఓవర్ హీట్ని తగ్గిస్తుంది. చాలామంది వేడి నీళ్ళలో ఇది మరగబెట్టుకుని కూడా స్నానం చేయటం వలన బాడీకి ఆక్సిజన్ అబ్జార్ప్షన్ బాగుండి స్కిన్ హెల్తీగా తయారవుతుంది. దీంతోపాటు ఈ ఆకు గోశాలల్లోని మన ఆరు బయట పెంచుకోవటం వలన మన బాడీలో మన బయట నుంచి వచ్చే వ్యర్థాలను తీసుకుని మనకి ఆక్సిజన్ అందిస్తుంది ఇది. అందువల్ల కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని ఆక్సిజన్ అందించడంలో ఈ కానుగ చెట్టు పాత్ర చాలా ఉంటుంది. ఈ కానుగ పూలను కూడా డికాషన్ చేసి తాగడం వలన మన బాడీలో ఉండే టాక్సిన్స్ని బయటకు నెట్టడానికి కూడా కానుగ పూత బాగా ఉపయోగపడుతుంది. ఇది కానుగ చెట్టుని మనం పేనాయిల్లో కూడా కానుగ ఆయిల్ని కలిపి పేనాయిల్స్ తయారు చేయడం కూడా జరుగుతుంది. చేయటం వల్ల మనకి ఇదైతే ఎక్స్టర్నల్గా వచ్చే మజిల్ పట్టేసుకోవటం లేదా ఈ లూబ్రికేషన్ లేకపోవటం ఇలాంటి ప్రాబ్లమ్స్ని కూడా ఈ కానుగ ఆయిల్ అంత బాగా పనిచేస్తుంది. చాలామంది గోమూత్రంలో ఈ కానుగ ఆకుల్ని నానబెట్టి 21 days నానబెట్టి తర్వాత ఫిల్టర్ చేసి దాన్ని 6 నెలల పాటు
ఏ పైరుకైనా కూడా ఇది కొట్టుకోవటం వలన ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్పామంటే చాలామందికి కాను గింజల ఆయిల్ దొరకదు, ఎక్కడ దొరుకుతుందో తెలియదు, లేదంటే అంత కొనుక్కునేంత డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు. అయినా కూడా ఈ గానుగ ఆకు గోమూత్రంలో నానబెట్టి ఒక 21 డేస్ తర్వాత మనం ఫిల్టర్ చేసుకుని దీన్ని 6 నెలల పాటు ఎటువంటి చెడిపోకుండా ప్రతి పురుగుల మందులు బాగా అలవాటు పడిన వాళ్ళు చెప్తున్నా, పురుగుల మందులో కూడా ఈ గోమూత్రంతో కలిసింది కొట్టుకోవటం వలన ఆ పురుగుల మందుల కన్జంప్షన్ కూడా తగ్గుతుంది. ఆర్గానిక్ ఫామ్లు డైరెక్ట్ కొట్టుకునే వాళ్ళకి ఈ కానుగ ఒక్కటే నానబెట్టి కొట్టుకోవటం వల్ల పొడతెగలు రాకన్నా అంత బాగా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది అగ్రికల్చర్ వీడియో కూడా ఉపయోగపడుతుందండి. 2 కలిపి చేయడం జరిగింది. ఇది ప్రతి పొలంలోని ప్రతి గోశాలలోని కంపల్సరీ కానుగ చెట్టుని ఒక భాగంగా మనం పెంచుకోవాలి. ఈ పెంచుకోవడం వలన ఆవులకి ఈ రొట్ట పెట్టడం వలన లోన ఉండే నులి పురుగులు కూడా వెళ్ళిపోతాయి. దీన్ని కానుగ రొట్ట మేతలో కలిపి ఈ మధ్యకాలంలో మా గోశాలలో వాడటం కూడా జరుగుతుంది. ఈ విధంగా వాడటం వలన మనకి ఎన్నో రకాల ఆరోగ్య రుగ్మతలను తగ్గించుకోవచ్చు. పొద్దున్నే దీని బూడిదతో పళ్ళు తోముకున్నా లేకపోతే ఈ పుల్లతో పళ్ళు తోముకున్నా లోన ఉండే క్యావిటీస్ మొత్తం తగ్గి మనకి నాలుక మీద ఈ స్పర్శ జ్ఞానాన్ని పెంచడంలో కూడా ఈ కానుగ పుల్ల కానుగ భస్మం ఇంత బాగా పనిచేస్తుంది. ఈ విధంగా తీసుకుంటాం వలన ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలని తగ్గించుకోవచ్చు. ఇది కానుగ చెట్టు యొక్క ఉపయోగం. మీకు ఎవరికైనా ఏదైనా డౌట్స్ అవన్నీ ఉంటే మీరు వాయిస్ మెసేజ్ రూపంలో నేను ఇచ్చే ఫోన్ నెంబర్కి వాయిస్ మెసేజ్ రూపంలో మీరు ఇవ్వండి. బిజీ ఉంటే 1-2 రోజుల్లో మీకు రిప్లై సమాధానం ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా ఫోన్ అన్న చేయకండి, ఎందుకంటే మేము ఏదో మెడిసిన్స్ తయారు చేసుకునే పనిలో ఉంటాము. అందు గురించి వాయిస్ మెసేజ్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. దానికి మీకు రెస్పాండ్ అవుతాము. ఎవరైతే కొంతమంది ఈ డయాలసిస్ ప్రాబ్లంతో బాధపడతారో వాళ్ళకి మా గురువులు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఇప్పుడు కూడా నివసించి ఉన్నారు, వాళ్ళ అనుభవాన్ని మీకు స్వార్థం లేకుండా మీకు వాళ్ళతో మాట్లాడించి మీకు ఒక సొల్యూషన్ ఇవ్వటం జరుగుతుంది. అన్నీ నేను మెడిసిన్ తయారు చేస్తానని గొప్పలు చెప్పట్లేదు. ఒక 4-5 రకాల వాటిని నేనే సొంతంగా తయారు చేసి నేను ఇవ్వటం జరుగుతుంది. కొన్ని క్రానిక్ డిసీజెస్కి మా గురువుల సపోర్ట్తోనే నేను మీకు వైద్యం చేసి మీకు న్యాయం చేయటం జరుగుతుంది. ఈ విధంగా నేను ఒక 20 సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎన్నో ఆయుర్వేదిక వనమూలికలు దాని యొక్క రా మెటీరియల్స్ పౌడర్ చేయటం, ఒక్కొక్క మెడిసిన్కి ఏ విధంగా తలస్థానానికి ఏమేమి వాడతారు, నలుపినికి ఏమి వాడతారు, ఈ 20 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో అనుభవాలు తెలుసుకోవడం జరిగింది. మనం ఏదైనా కూడా క్యాన్సర్ వచ్చి బాధపడి ఇబ్బంది పడే కన్నా ప్రివెంటివ్ క్యాన్సర్ మెడిసిన్స్ ప్రివెంటివ్గా వాడే హర్బ్స్ ఏమైతే ఉన్నాయి అవి మీకు మార్కెట్లో ఎన్నో వీడియోలు చూస్తుంటారు, అవి మేము చూసాం కదా అనుకుంటారు. కానీ నేను ఎంతోమంది ఒక 100 మందికి ఇస్తే కానీ అది రిజల్ట్ వస్తే కానీ నేను బయటికి ఎవరికి చెప్పడం జరగదండి. ఆ విధంగా మీకు అందుబాటులో ఉన్న మందులతో మీకు ఇంటి దగ్గర చేసుకునే వైద్యాన్ని మీకు మీ ముందు చెప్పడం జరుగుతుంది. తర్వాత కూడా సర్వైకల్ స్పాండిలైటిస్, మీకు దీర్ఘకాలికంగా వచ్చే తలనొప్పులు, ఫిట్స్, ఇలాంటి దీర్ఘకాలిక రోగాలకి ఎక్కడెక్కడ వైద్యం మీకు అరుదైన వైద్యం దొరుకుతుందో కూడా వీడియోలో నేను తిరిగిన ప్రయాణంలో ఎంతోమంది అనుభవమైన ఆయుర్వేదం వైద్యులు నా చేతిలో వాళ్ళు ఫ్రెండ్స్గా ఉన్నారు. వాళ్ళని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. మీరు ఇప్పుడు ఫిట్స్ వచ్చింది, చాలామంది ఎన్నో విధాలుగా బాధపడుతూ ఉంటారు. మరి గమ్ముని తెలియక ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటారు. ఆపరేషన్ చేయించుకోవడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ బాధపడతారో అన్నది నాకు తెలుసు. ఆ విధంగా మీకు ఈ అనుభవంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. ఎవరైనా కూడా వాయిస్ మెసేజ్ పెట్టండి, 1-2 రోజుల్లో మీకు తిరిగి రిప్లై పెట్టడం జరుగుతుంది. మీకు మా వల్ల కానివి కూడా మీకు ఎవరు చేస్తారో జెన్యూన్గా ఉంటారో వాళ్ళ అడ్రస్లు కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. ఇది ఆయుర్వేదం డెవలప్ అవ్వాలి, గ్రీనరీ డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్న ఇది ప్రాజెక్టు. అందరూ కూడా గ్రీనరీని పెంచండి, గో సంతతిని పెంచండి. దాని ద్వారా మనకి ఈ డిసీజులు అన్నీ తగ్గుతాయి. చాలామంది స్లోగా అందరూ కూడా పొలాలు ఉన్నవాళ్ళు ఉన్నారు. చిన్నగా మీ ఇంటి వరకైనా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుని
మీ వరకు మీరు ఆరోగ్యంగా ఉండి నలుగురిని ఆరోగ్యంగా ఉంచేదాకా చూడండి. 100 ఎకరాలు చేసి దాన్ని మీరు ఫైనాన్షియల్గా ట్రబుల్ పడే కన్నా చిన్నగా ఆర్గానిక్ ఫార్మింగ్ ఎట్లా చేయాలి, అలా చేసుకోవడం వల్ల మీకు హెల్త్ బెనిఫిట్స్ ఎంత ఉంటాయి అన్నది కూడా మనం వచ్చే వీడియోల్లో బాగా 30-40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండే ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న వాళ్ళు కూడా మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఈ వీడియోలు మీకు నలుగురు పంపించి చేసినా కూడా మీకు సేవ చేసినట్టే లెక్క. మంచి మంచి వీడియోస్ మీరు నలుగురు ప్రమోట్ చేస్తూ ఎవరైతే ఇంట్రెస్ట్గా చేస్తున్నారో వాళ్ళని మీరు ప్రమోట్ చేసుకుంటూ మీరు వాళ్ళ యొక్క అనుభవాన్ని తెలుసుకోండి. ఎవరికైనా కూడా మీరు ఎక్కువసేపు ఫోన్ మాట్లాడతలేదు వీళ్ళకి గర్వం పెరిగిపోయిందని అనుకోవద్దు. వాళ్ళకుండే పనులు, వాళ్ళకుండే ఫైనాన్షియల్ బర్డెన్స్ అన్నీ ఉంటాయి. అందు గురించి మీరు ముందుగా అది ఆలోచించుకుని కంపల్సరీ ఎవరైనా కూడా వాయిస్ మెసేజే పెట్టండి. పెడితే కంపల్సరీ మీకు దానికి రిప్లై ఇవ్వటం జరుగుతుంది. ఏదో సేవ చేద్దామన్న ఉద్దేశంతోనే మన ఫోన్లు మాట్లాడుతూ కూర్చుంటే చేసే రీసెర్చ్ జరగదు, ఆ ఫోన్లే ఉంటాయి తప్ప మీకు రిజల్ట్ అన్నది రాదు. అందు గురించి ఎవరికైనా తప్పుగా అనిపిస్తే తప్పుగా అనుకోవద్దు. ఉన్న విషయాన్ని మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. నమస్తే అండి.